మరి వెస్టేజ్ కంపెనీలో తక్కువ సమయంలో సక్సెస్ ఏ విధంగా సంపాదించొచ్చు? తక్కువ సమయంలో మనం ఏదైతే వెస్టేజ్ కంపెనీలో సక్సెస్ సాధిస్తే కారొస్తది, ఇల్లొస్తది, ఫారెన్ ట్రిప్స్ ఒస్తాయి, పుష్కలంగా డబ్బొస్తది, సెక్యూరిటీ ఉంటదని మనం అనుకుంటాము. అసలు ఈ బిజినెస్‌ని ఏ విధంగా చేస్తే సాధ్యమవుతదో నేను మీకు క్లియర్‌గా వివరిస్తాను తక్కువ సమయంలో. జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోండి అవకాశం ఉంటే బుక్ పెట్టుకొని. కాబట్టి స్టెప్ బై స్టెప్ నేను వివరిస్తాను చూడండి. ఈ వెస్టేజ్ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది? అసలు ఈ కంపెనీలో ప్రొడక్ట్స్ ఎన్నున్నాయి? వీటి గురించి సింపుల్‌గా, షార్ట్‌గా చెప్పేసి ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఈ వెస్టేజ్ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2004లో స్టార్ట్ అయిందండి. అంటే ఆల్‌మోస్ట్ 21 ఇయర్స్ ఆహ్, క ఎక్స్‌పీరియన్స్ కలిగినటువంటి కంపెనీ. ఆల్రెడీ 5,00,00,000 మంది ప్రజలు ఈ ప్రొడక్ట్స్ వాడుతున్నారు. అంటే 5,00,00,000 మందికి పైగా ఈ ప్రొడక్ట్స్ వాడుతున్నారంటే, ఈ ప్రొడక్ట్స్‌లో ఎంత క్వాలిటీ ఉందో మీరు అర్థం చేసుకోండి. అలాగే ఈ కంపెనీ వేల కోట్ల టర్నోవర్ చేస్తుంది. ఆల్రెడీ ఇండియన్ కంపెనీ అయ్యుండి 8 దేశాల్లో అద్భుతంగా మరి ముందుకెళ్తుందని చెప్పొచ్చు. ఎందుకు 8 దేశాల్లో వెళ్తుంది అంటే, ఈ కంపెనీలో ఉండేటువంటి క్వాలిటీ అంత గొప్పగా ఉంది కాబట్టి, ఈ ప్రొడక్ట్ అన్ని దేశాలకి స్ప్రెడ్ అవ్వగలుగుతుంది. అంటే ఇది ఇంటర్నేషనల్ కంపెనీ కా కానీ ఇండియాలోనే స్టార్ట్ అయింది. రైట్. మన దగ్గర ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయంటే 400 పైనే ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రొడక్ట్స్ అన్నీ మీరు బయట కంపెనీల్లో వాడుతున్నారు. బయట కిరాణా షాప్‌లోనో, డిపార్ట్‌మెంట్ స్టోర్‌లోనో లేదంటే రకరకాల మార్ట్‌ల్లోనో మీరు యూజ్ చేస్తారు. బట్ వెస్టేజ్ కంపెనీ ఏం చెప్తుందంటే, ఇవే ప్రొడక్ట్స్‌ని వెస్టేజ్ కంపెనీలో వినియోగించుకుంటే మీరందరూ ఆరోగ్యవంతులవుతారు అని చెప్తుంది. అంటే ఇప్పుడు వెస్టేజ్ వస్తువులు దేనికోసం వినియోగించాలంటే, మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే గనక వెస్టేజ్ వస్తువులు వాడాలి. అయితే ఈ వెస్టేజ్ వస్తువులు ఇంత క్వాలిటీ వస్తువులు తక్కువ రేట్‌కి ఎందుకిస్తున్నారు? తక్కువ రేట్‌కి ఇవ్వడానికి గల రీజన్ ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ప్రతి ఒక్కరు కొనుక్కునే రేట్‌లో మనం ఇవ్వగలగాలి. ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలి. ప్రతి వ్యక్తి కొనుక్కునే రేట్‌లో ఇవ్వాలంటే, అందుకే ఇక్కడ కస్టమర్ ఎంపవర్‌మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒక అవకాశం అనేది ఇక్కడ పెట్టారు. ఈ కస్టమర్ ఎంపవర్‌మెంట్ ప్రోగ్రామ్ తాలూకా స్పెషాలిటీ ఏంటో మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఫ్రీ జాయినింగ్ ఇస్తారిక్కడ. ఒక్క రూపాయి కూడా మీరు ఈ కంపెనీకి పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీగానే మీరు జాయిన్ అవ్వచ్చు. ఫ్రీగా జాయిన్ అయిన తర్వాత, ఈ ఫ్రీగా జాయిన్ అయిన వెంటనే మీకు ఒక ఐడీ నంబర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఐడీ నంబర్ తాలూకా మనకు ప్రాసెస్ ఏంటి అంటే, ఈ ఐడీ నంబర్ తాలూకా ప్రత్యేకత ఏంటి అంటే గనక, కస్టమర్ నుంచి డిస్ట్రిబ్యూటర్‌గా మారుతారు. ఎంతవరకు బయట ప్రపంచంలో మీరు ఎక్కడ కొనుక్కున్నా, లేదా ఎప్పుడు ఎక్కడ బయట కొనుక్కున్నా కూడా కస్టమరే మీరు. కానీ వెస్టేజ్ కంపెనీలోకొస్తే ఇక్కడ కస్టమర్‌లు ఎవరు ఉండరు. అందరూ కూడా డిస్ట్రిబ్యూటర్‌లే. అంటే అందరూ కూడా వాటాదారులే. అందరూ పార్ట్నర్సే ఇక్కడ. కస్టమర్స్ ఎవరు ఉండరండి. అది ఈ కంపెనీ తాలూకా అడ్వాంటేజ్ అన్నమాట. మీరు కూడా ఈ కంపెనీలో ఒక ఐడీ నంబర్ తీసుకుంటే కస్టమర్ నుంచి డిస్ట్రిబ్యూటర్‌గా మారారు. కస్టమర్ నుంచి డిస్ట్రిబ్యూటర్‌గా మారడం వల్ల మీకు కలిగే ఉపయోగాలు ఏంటి అంటే గనక, ఒకటి కొనుక్కోవడం వల్ల మీకు ఆరోగ్యము, కొనుక్కునే వస్తువుల మీద క్యాష్ బ్యాక్ రిటర్న్ రావడం జరుగుతుంది. దాంతో పాటుగా 9 రకాల ఆదాయాలు కూడా వస్తాయి. అది ఎలాగో చూద్దాం. దానికి ఇక్కడ కొన్ని పీవీలనేవి మీకు ప్రొవైడ్ చేస్తారు. కొనుక్కుంటే పీవీలొస్తాయి. ఎలా వస్తాయంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ కిరాణా షాప్‌కెళ్ళి మీరు వస్తువులు కొన్నారు. కొనుక్కుంటారు వచ్చేస్తారు. మీకేమి క్యాష్ బ్యాక్ రాదు. ఇక్కడ మీకు అకౌంట్‌లో తిరిగి క్యాష్ బ్యాక్ ఎయడం కోసం పీవీస్ కింద కన్వర్ట్ చేస్తారు. మీరు కొనుక్కున్న ఐటెమ్స్‌ని. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఒక రూ. 30 దాటి కొన్నారనుకోండి ఒక పీవీ వస్తది. రూ. 100 దాటి కొన్నారనుకోండి వస్తువులు 3 పీవీలొస్తాయి. రూ. 1000 దాటి వస్తువులు కొన్నారనుకోండి 30 పీవీలొస్తాయి. రూ. 3000 దాటి మీరు ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుక్కున్నారనుకోండి మీకు 100 పీవీలొస్తాయి. ఇప్పుడు పీవీలు ఎంత ఎక్కువొస్తే మీకు క్యాష్ బ్యాక్ అంత ఎక్కువొస్తది. పీవీలు ఎంత ఎక్కువొస్తే మీరు జాయిన్ చేసిన వాళ్ళు గాని, మీరు గాని మీ ఇన్‌కమ్ అంత ఎక్కువ పెరుగుతది. అంటే ఇక్కడ పీవీ ఈక్వల్ టు డబ్బు. ఓకేనండి. క్యాష్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత కొన్ని విషయాలు మీకు తెలియాలి. ఇక్కడ కొనుక్కుంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో కూడా మీకు తెలియాలి. ఈ వెస్టేజ్ కంపెనీలో వస్తువులు కొనేవాళ్ళు తప్పకుండా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలున్నాయి. కొనుక్కోవడంలో కూడా ఇక్కడ మీకు కొంత నాలెడ్జ్ ఉండాలి. కొనుక్కోవడంలో నాలెడ్జ్ లేకపోతే కూడా లాస్ అవుతారు. ఎప్పుడు కొనుక్కోవాలి? ఎంత కొనుక్కోవాలి? ఎలా కొనుక్కోవాలి? అది కూడా చూపిస్తాను. ఇప్పుడు కొనుక్కోవడంలో వెస్టేజ్ కంపెనీలో కొనుక్కోవడానికి ముందు నెల ఎప్పుడు మొదలవుతుంది? నెల ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలుసుకుందాం. వెస్టేజ్ కంపెనీలో మంత్ స్టార్ట్ ఎప్పుడు అవుతుందంటే 2వ తారీఖున అవుతుందండి. మరి మంత్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది? 1వ తారీఖున క్లోజ్ అవుతుంది. సాధారణంగా బయట ప్రపంచంలో 1వ తారీఖున మంత్ స్టార్ట్ అవుద్ది. కానీ వెస్టేజ్ కంపెనీలో 2వ తారీఖున మంత్ స్టార్ట్ అవుద్ది. క్లోజింగ్ ఎప్పుడు అంటే ఫస్ట్ తారీఖున క్లోజ్ అవుతది ఎవ్రీ మంత్. రైట్. ఓకేనండి. ఇప్పుడు కొనుక్కోవడం ఎలాగో చూద్దాం. మనకి ఎప్పుడు మంత్ స్టార్ట్ అయిందో తెలిసింది కాబట్టి, ఇప్పుడు ప్రతి నెల మీరు 14 తారీఖు లోపులో అంటే 2-14 లోపల కొన్నారనుకోండి. మీకు 50% డిస్కౌంట్ వస్తది. అంటే 50% డిస్కౌంట్ రావాలంటే వెస్టేజ్ కంపెనీలో 3000 పైన కొన్న వాళ్ళకి మాత్రమే 50% డిస్కౌంట్ వస్తది. ఓకేనండి. ఎందుకు 3000 పైన పెట్టారు అంటే, ఒక ఇంటికి 3000 తగ్గకుండా వస్తువులు గ్యారంటీగా వాడతారు. అందుకే అన్ని వస్తువులు ఇక్కడ కొనుక్కుంటే కంప్లీట్‌గా ఆరోగ్యవంతులవుతారు కాబట్టి 50% డిస్కౌంట్ పెట్టింది. లేదండి నేను 50% అవసరం లేదు.
తక్కువ కొనుక్కున్నా పర్లేదంటే కొనుక్కోవచ్చు. దానికి ఇంకొక ఆఫర్ ఉంది. ఆఫర్ ఏంటంటే 18థ్ తారీఖు లోపల కొనుక్కుంటే ఒకవేళ 2-18 లోపల కొనుక్కున్నారు. 1000 కొనుక్కున్నారు. 1000 కొనుక్కున్నా కూడా మీకు 30% డిస్కౌంట్ వస్తది. ఓకేనండి. లేదండి నేను అంత కూడా కొనుక్కోను. నాకు నచ్చినంత కొనుక్కుంటాను. డిస్కౌంట్ ఇవ్వరా? ఇస్తారు. దాన్ని కూడా చూపిస్తాను చూడండి. మూడో ఆఫరు. ఇప్పుడు 2-14 లోపల కొనుక్కుంటే 50%, 2-18 లోపల కొనుక్కుంటే 30%. ఇప్పుడు 18 దాటిపోయిన తర్వాత నాకు నచ్చినప్పుడు కొనుక్కుంటానండి. నాకు నచ్చినంత కొనుక్కుంటానండి. ఆఫర్ ఏమైనా వస్తుందంటే దానికి ఆఫర్ వస్తుంది. ఎంత అంటే 20% డిస్కౌంట్ వస్తుందండి. ఓకేనండి. ఇప్పుడు చూద్దాం. ఈ ఆఫర్స్ గురించి కూడా వివరించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా నచ్చినంత కొనుక్కుంటే ఎంతొస్తది? 18 లోపల కొనుక్కుంటే ఎంతొస్తది? 14 లోపల కొనుక్కుంటే ఎంతొస్తది? ఎలా కొనుక్కోవాలో కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫర్ ఏంటంటే తక్కువ ఆఫర్ నుంచి పైకెళ్దాం. ఇప్పుడు రీటైల్ ఆఫర్ అంటారు. రీటైల్ ఆఫర్ అంటే మీరు కస్టమర్ నుంచి డిస్ట్రిబ్యూటర్ అయ్యారుగా. మరి కస్టమర్ నుంచి డిస్ట్రిబ్యూటర్ అయితే మీకు ఎంఆర్‌పీకి అమ్మాల్సిన అవసరం లేదు. ఎంఆర్‌పీ మీద తగ్గించేవాళ్ళు. దాన్ని రీటైల్ ఆఫర్ అంటారు. ఏ డేట్‌లో అయినా కొనుక్కోవచ్చు. ఎంతైనా కొనుక్కోవచ్చు. దీనికి కండిషన్స్ ఏముండవు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా రూ. 100 కొనుక్కుంటే రూ. 20 వస్తది. రూ. 1000 కొనుక్కుంటే 200 వస్తది. దీనికి ఇంత కొనాలని రూల్ అయితే ఏమీ లేదండి. అయితే 20% వస్తుంది. అలా కాకుండా 2-18 మధ్యలో కొనుక్కుంటే దాన్ని ఎవ్రీ మంత్ కొనాలి. ప్రతి నెల మనం కొంటాం కదా! ప్రతి నెల కొనేదాన్ని రీపర్చేజ్ అంటారు. అంటే ఇది రూల్ అంటే రూల్ ఏం కాదు. మీకు నచ్చితే కొనుక్కోవచ్చు ఏ ఆఫర్ అయినా సరే. 2-18 మధ్యలో కొనుక్కుంటే పైన ఇచ్చే 20 వస్తది మనకి. దాంతో పాటుకి 10 కూడా వస్తది. మొత్తం ఇప్పుడు ఎంత అవుతుంది? 30% అయింది. 30% అయితే ఎగ్జాంపుల్ చూడండి. మీరు రూ. 1000 పట్టుకొని వెస్టేజ్ షాప్‌కొచ్చారు. లేదా వెస్టేజ్ స్టోర్‌కొచ్చారు. మీకు ఆన్ ది స్పాట్ రూ. 1300 వసూలొస్తున్నాయి. అంటే 300 మీకు ఎక్స్‌ట్రా వస్తుంది. సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ మంత్ మీరు మినిమమ్ 1000 కొనుక్కున్నా రూ. 300 ప్రొడక్ట్స్ ఎక్స్‌ట్రాగా మనకొస్తున్నాయి. దానికి కండిషన్ ఏంటంటే 18వ తారీఖు లోపల కొనుక్కోవాలి. ఓకేనండి. రైట్. ఇప్పుడు 2 ఆఫర్‌లొచ్చేసాయి. వెస్టేజ్‌లో 3 ఆఫర్‌లున్నాయన్నాను. ఇప్పుడు ఒకటేమో 20%, ఇంకోటి 10%, ఇంకోటి 50% అన్నాను. 50% ఆఫర్ రావాలంటే ఎలాగో కండిషన్ చూద్దాం. ఓకేనండి. ఈ 50% ఆఫర్ రావాలంటే మీకు ఆల్రెడీ ముందే చెప్పాను. ఇంట్లోకి కావాల్సిన వస్తువులు ఎంత పేద ఇల్లైనా 3000 పైనే ఉంటది. ఆ 3000 పైన వస్తువులన్నీ ఇక్కడే కొనుక్కోవాలి అని చెప్పాను. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా చూద్దాం. 3000 పైన మీరు కొన్నారు. ఎన్ని నెలలు కొనాలంటే దీనికి కండిషను 3000 పైన అంటే మీకు 100 పాయింట్లు వస్తున్నాయి. ఇక్కడ చూడండి. 3000 పైన కొనుక్కుంటే 100 పాయింట్లు వస్తున్నాయి. 100 పాయింట్ల గురించి ఇక్కడ ఏసాను. 100 పాయింట్లు రావాలంటే 3000 పైన కొనాలి. రైట్? ఇప్పుడు ఇలాగా ఎన్ని నెలలు కొనాలంటే 4 నెలలు కొనాలి. 4 నెలలు ఎందుకు కొనమంటున్నారు? మీరు ఇంతవరకు కెమికల్ ప్రొడక్ట్స్ వాడొచ్చారు బయట ప్రపంచంలో. ఒక 4 నెలలు వాడితే ప్రొడక్ట్స్ మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా, ఆరోగ్య సమస్యలు ఏమున్నా కూడా అవన్నీ క్లియర్ అవ్వడానికి అవకాశం ఉంటది. ఎందుకంటే మంచి వస్తువులు మీరు వాడడం మొదలుపెట్టారు. 4 మంత్స్‌లో కంప్లీట్‌గా మీ శరీరం అనేది మళ్ళీ ఆరోగ్యవంతంగా మారడానికి అవకాశం ఉంటది. రైట్ 4 నెలలు. ఎప్పుడు కొనాలి? ప్రతి నెల 2-14 లోపల కొనాలి. ఇలా కొనుక్కుంటే గమనించండి ఎనీ ప్రొడక్ట్ 4 నెలలు కొని ఈ 4 నెలలు కొన్న ఐటెమ్స్ లెక్క పెడితే 4 నెలలు మీరు పే చేసిన అమౌంటు, 4 నెలలు మీరు ఇప్పుడు వచ్చిన ఫ్రీ అన్నీ కలుపుకుంటే వచ్చే వస్తువులు చూసుకుంటే ఏ వస్తువైనా 50%కే వస్తుంది. అందుకే దీనికి సీఎన్‌సీ ఆఫర్ అని పెట్టారండి ఆఫర్ పేరు. సీఎన్‌సీ ఆఫర్‌లో కొనుక్కుంటే 50% వస్తదండి. అలాగే ఇక్కడ మరి ఈ ఆఫర్ పేరు రీపర్చేజ్ ఆఫర్‌లో కొనుక్కుంటే 30% వస్తుంది. లేదు రీటైల్ ఆఫర్‌లో కొనుక్కుంటే 20% వస్తుంది. అంటే ఇప్పుడు బెస్ట్ ఆఫర్ ఏంటి? 50%. వీటి గురించి ఏ నెలకి ఆ నెల వచ్చేస్తుంది కాబట్టి ఈజీగానే అర్థమైపోయి ఉంటది. 1000కి 300 వచ్చేస్తుంది. ఇదైతే 1000కి 200 వస్తుంది ఈ ఆఫర్ అయితే. ఇప్పుడు ఈ ఆఫర్‌ని కొంచెం వివరించే ప్రయత్నం నేను చేస్తాను. మీకు క్లియర్‌గా అర్థమవుతది. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా 3000 పైన కొనాలి. ఎన్ని నెలలు కొనాలన్నాం? 4 నెలలు కొనాలి. అది ఎలాగో చూపిస్తాను చూడండి. ఇప్పుడు 3000 ప్లస్ కొన్నారు. ఎన్ని నెలలు కొన్నారు? 4 నెలలు కొన్నారు. 4 నెలలకి కలిపి ఎంత కొన్నారు? 12,000 కొన్నారు. ఇప్పుడు 12,000 వస్తువులు మనకి ఎంతకు రావాలంటే 50% రావాలి. దానికి ముందు ఇక్కడ కొనేటప్పుడే 1000కి మనకెక్కడ ఎంత ఎక్స్‌ట్రా ఇచ్చేస్తున్నారు? 300 ఆన్ ది స్పాట్ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు 12,000 మనం కొనుక్కున్నాము అంటే ప్రతి నెల 3000 చొప్పున కొన్నామంటే ప్రతి 3000కి 900 చొప్పున ఫ్రీగా ఇచ్చేస్తారు. అంటే ప్రతి 1000కి 300 చొప్పున ఫ్రీగా ఇచ్చేస్తారు. ఇప్పుడు 4 నెలలకి కలిపి 12,000 కొన్నామంటే 12,300 మనకి సరుకులు ఫ్రీగా వచ్చేసే ఉంటాయి. ఏ నెలకి ఆ నెలే. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. 12,300 అంటే మీకు 12,000 కొన్నందుకు రూ. 3,600 సరుకులు ఫ్రీగా తీసుకున్నారు మీరు. అయితే మీకు ఇక్కడ ఇంకో డౌట్ రావచ్చండోయ్! ఏంటి ఆ డౌట్ అంటే, సార్ 100 పాయింట్లు రూ. 3,000 వస్తాయా? కొంతమందికి డౌటొస్తది. 3000 దాటిపోతాయి కదండీ! అయితే ఇక్కడ యావరేజ్ ఏసాను. అందుకే 3000 పైన అన్నాను. అయితే ఇంకొక డౌట్ క్లారిటీ ఇస్తాను మీకు. హెల్త్ సప్లిమెంట్స్ అయితే 2,900కి 2,800 కూడా 100 పాయింట్లొచ్చేస్తాయి. మరి దాన్ని కూడా కౌంట్ చేసుకోవాలిగా? అప్పుడు 3000 పెట్టాల్సిన అవసరం లేదుగా? లేదు సప్లిమెంట్స్ అనుకోండి 3000కి వచ్చేస్తాయి. పర్సనల్ కేర్ అనుకోండి 3000 దాటిపోద్ది. ఓకేనండి. ఎనీవే దానికి కవర్ చేస్తాను ఇక్కడ చూడండి.
ఇక్కడ 3600 వేసినాం కదా! దీంతో పాటుగా మీరు కొన్న ఐటెమ్స్‌కి పాయింట్స్ వస్తున్నాయిగా 100 పాయింట్లు. ఈ పాయింట్స్‌కి ప్రతి 100 పాయింట్లకి స్టార్టింగ్‌లో జాయిన్ అయిన వ్యక్తి కూడా రూ. 90 అకౌంట్‌లో ఏస్తారు. అది నేను కౌంట్ చేయట్లేదు. దాంతో పాటుగా ఇప్పుడు 4 మంత్స్ మీరు కొన్నారు. కంపెనీ చెప్పినట్టుగా కొన్నారు. 4 మంత్స్ కంప్లీట్ అయిపోతే మీకు అసలైన బెనిఫిట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది చూడండి. ఒక 3000 మెటీరియల్ మళ్ళీ ఫ్రీగా వస్తాయండి. ఇక్కడ కూడాను మీకు ఇక్కడ 3000 ప్లస్ కొంటున్నాం కాబట్టి ఇక్కడ 3000 కాదండి. మీరు ఎగ్జాంపుల్ లెక్క పెడితే 4 నెలలు కొన్న తర్వాత వచ్చే వస్తువులు ఎంఆర్‌పీ లెక్క పెడితే 3000 పైనే ఉంటాయి. 3500 కూడా దాటిపోతాయి. కానీ 3000 నేను ఏస్తున్నాను. ఓకేనండి. ఇప్పుడు మనం కొంటే మొత్తం 4 నెలలకి 12,000 కొన్నాం. మరి మొత్తం కలిపితే ఫ్రీగా ఎంతొచ్చాయంటే 6,600 ఫ్రీగా వచ్చాయి. అందుకే 600 తీసేసాను. 600 ఎందుకు తీసేసాను? ఇక్కడ అన్నీ రూ. 3,000కి 100 పాయింట్లు రావు. అందుకే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ 600 తీసేసాను. దీంతో పాటుగా కొన్న ప్రతి రూ. 1000కి మీ అకౌంట్‌లో రూ. 90 పడుతుందని చెప్పాను. అది కూడా నేను కౌంట్ చేయట్లే. అంటే తక్కువ చెప్పి ఎక్కువ వచ్చేలా చేస్తున్నాను మీకు. ఇప్పుడు 4 మంత్స్‌కి కలిపి మీరు కొనుక్కుంటే 12,000 కొంటే ఎంత వెనక్కొచ్చేసింది? 6,000 వెనక్కొచ్చేసింది. అంటే ఈ 6,000 వెనక్కొచ్చేసిందంటే మనం కొన్న రూ. 12,000 నుంచి ఈ రూ. 6,000 వెనక్కి తీసేయాలి గదా! తీసేద్దాం. తీసేస్తే ఇప్పుడు 12,000 వస్తువులు 6,000కే వచ్చాయంటే మనం ఎంత కొన్నట్టు? 6,000కే వచ్చాయి. 6,000కే వచ్చిందంటే మనకు 50% డిస్కౌంట్ వచ్చినట్టేగా. 50% డిస్కౌంట్ వస్తే ఎలాగ వస్తుందో చూద్దాం. ఎగ్జాంపుల్‌గా వెస్టేజ్ కంపెనీలో ఏ వస్తువు కొనుక్కున్నా సగం రేట్‌కి వస్తది. 50% అంటే. ఇక్కడ రాసాను కదా! ఎనీ ప్రొడక్ట్ 50% అని చూపిస్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా పేస్ట్ వెస్టేజ్ కంపెనీలో ఎంత అంటే రూ. 105 ఎంఆర్‌పీ. 50% అంటే ఎంతకొస్తుంది? 52.5 నేను 53 ఏసాను. ఓకేనండి. ఎందుకంటే కొంచెం ఒక రూపాయి ఎక్కువ ఏద్దాం తక్కువ లేదు. 53కి వస్తుంది. అంటే బయట కన్నా ఇప్పుడు వెస్టేజ్ పేస్ట్ రేట్ ఎక్కువ తక్కువ అంటే తక్కువే. మరి క్వాలిటీ బయట మీరు ఎంతకాలం పేస్ట్ వాడినా పంటి సమస్యలు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. వెస్టేజ్ పేస్ట్ వాడిన 2, 3 రోజులకే ఎంత పంటి సమస్యలైనా ఏ టైప్ ఆఫ్ పంటి సమస్యలైనా తగ్గిపోతాయి. జీవితంలో పంటి సమస్యలే ఉండవు. అలాగే సోపు చూడండి స్కిన్ సమస్యలు ఉంటే గనుక మన సోపే క్లియర్ చేస్తది. ఎంత అంటే ఎంఆర్‌పీ రూ. 75 50% అంటే రూ. 38 అంటే బయట కన్నా తక్కువకే వస్తుంది. అలాగే టీ బయట మార్కెట్‌లో ఈరోజు 200, 300 ఉంటుంది పావు కిలో. మనదెంత రూ. 192 50% అంటే రూ. 96 వస్తుంది తక్కువే. ఆరోగ్యానికి ఆరోగ్యం ఈరోజు బయట గ్యాస్ట్రిక్ వస్తుందంటే టీ పొడి వల్లే మెయిన్. ఓకేనండి. అలాగే మనది టీ పొడి క్వాలిటీ యాంటీ ఆక్సిడెంట్ టీ, లీఫ్ టీ ఓకే. ఒక కప్పు టీ తీసుకుంటే 4 గ్లాసులు బత్తాసంతో సమానం. క్యాన్సర్‌ని కూడా జయించొచ్చు మన టీ తాగితే. గ్యాస్ట్రిక్ తగ్గించుకోవచ్చు. మన సోప్ వాడితే స్కిన్ సమస్యలు తగ్గుతాయి. అలాగే నెక్స్ట్ కుకింగ్ ఆయిల్ ఈరోజు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి రోగం ఏంటంటే హార్ట్ అటాక్. అది రావడానికి మేజర్ కారణం ఏంటంటే ఆయిల్. తెలియక మీరు మార్కెట్‌లో మీరు తక్కువ రేట్‌కి ఆయిల్ కొనుక్కుంటున్నారు. అసలు తక్కువ రేట్‌కి ఆయిల్ తయారవ్వదు. ఓకే. 2 లీటర్లు తయారవ్వాలంటే 500, 600, రూ. 1000 వరకు ఖర్చవుతది. పైనే ఖర్చవుద్ది తప్ప తక్కువ అవ్వదు. సామాన్యుడు ఆ రేట్‌లో అయితే కొనలేడు. ఓకేనండి. అయినప్పటికీ మన కంపెనీ కొంత లాస్ అయ్యి సబ్సిడీ ప్రకారంగా మనకి ఈ ప్రొడక్ట్ అందిస్తుంది. 2 లీటర్ల ఆయిల్ రూ. 780 ఎంఆర్‌పీ. 50% డిస్కౌంట్‌కి ఇస్తుంది. అంటే రూ. 390కి వస్తుంది. 2 లీటర్లు అంటే ఒక లీటర్ రూ. 195 పడింది. అంటే ఇప్పుడు యాజిటీజ్‌గా మార్కెట్‌లో దొరికే రేట్లకే దొరికేస్తుంది. కాకపోతే మార్కెట్‌లో దొరికేది వాడితే తొందరగా పోతాం. ముడు జబ్బులొస్తాయి. పారాలిసిస్ వస్తది. నరాల బలహీనతలొస్తాయి. పీసీఓడీ సమస్యలొస్తాయి. హెయిర్ ఫాల్ అయిపోద్ది. ఇలాంటి వాటి అన్నిటికి రెమెడీ మీకు కావాలనుకుంటే వెస్టేజ్‌లో ఆయిల్ వాడాల్సిందే. ఈ ఆయిల్ వాడితే మీకు సొల్యూషన్ దొరుకుతుంది. అంటే ఇప్పుడు వెస్టేజ్ కంపెనీలో ఈ సీఎన్‌సీ అనేటువంటి ఆఫర్‌లో కొనుక్కోవడం వల్ల అంటే 2-14 తారీఖు లోపల కొనుక్కోవడం వల్ల ఇంటికి కావాల్సిన 100 పాయింట్లు కొనుక్కోవడం వల్ల మీకు ఏ వస్తువైనా సగం రేట్‌కే వస్తుంది. ఇప్పుడు అర్థమైంది కదండీ! వెస్టేజ్‌లో వస్తువులు కొనుక్కుంటే ఇప్పుడు వెస్టేజ్ బిజినెస్ ఎలా చేయాలో స్మార్ట్‌గా చెప్పే ప్రయత్నం చేస్తాను. వెస్టేజ్ బిజినెస్ చేయడం చాలా సులువండి. దీనికి కేవలం ఒక 4 నెలలు మీరు గోల్ సెట్ చేసుకోవాలి. ఈ 4 నెలలు సాకులు చెప్పకూడదు. చాలా సిస్టమాటిక్‌గా పనిచేయాలి. ఒక 4 నెలలు గనక మీరు ఈ సిస్టమ్‌ని ఫాలో చేస్తే 3 తరాలు హ్యాపీగా ఉండొచ్చు. 4 నెలల తర్వాత మీరు హ్యాపీగా జీవితాన్ని జీవించొచ్చు. 4 నెలల తర్వాత పనే ఉండదండి వెస్టేజ్‌లో. జస్ట్ స్మార్ట్ వర్క్ అంటారు. ఇది ఎలాగో చూద్దాం. ఓకేనండి. ఈ బిజినెస్ చేయడం వెస్టేజ్ బిజినెస్ చేయడం చాలా సులువు. ఎందుకంటే జీవితంలో మీకేం కావాలో అవన్నీ ఇక్కడ పొందుకోవచ్చు. జీవితంలో ఏం కావాలి కారు వెస్టేజ్‌లో వస్తది. ఇల్లు వెస్టేజ్‌లో వస్తది. సంవత్సరానికి 3 ఫారెన్ ట్రిప్‌లు వెస్టేజ్‌లో వస్తాయి. మీ తర్వాత మీ తదనంతరం మీ పిల్లల కోసం ఇక్కడ 3 తరాల ఆదాయం అనేది వెస్టేజ్‌లో వస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే మీకు వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడుకుంటే ఆరోగ్యం వస్తుంది. వెస్టేజ్ బిజినెస్ కొనసాగిస్తే ఆదాయం వస్తుంది. అది ఎలాగో అన్నది చూపించే ప్రయత్నం చేస్తాను. రైట్. దానికి 4 మంత్స్ మీరు ఏం చేసుకోవాలి? ప్లాన్ చేసుకొని సరిగ్గా అమలు చేస్తే చాలు. అది ఎలాగా అనేది చూద్దాం. రైట్. వెస్టేజ్ కంపెనీలో విజయం చాలా సులువుగా సాధించవచ్చు. దానికి మీకు 4 నెలల గోల్ అనేది చాలా 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 అవసరం. అయితే గోల్ సెట్ చేసుకోవడంలోనే ఫెయిల్ అవుతారు. ఇక్కడ మొదటి నెల మీరు కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేస్తే రెండో నెల, మూడో నెల, నాలుగో నెల ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఇక్కడ నాలుగో నెలను చూసి మొదటి నెల చాలామంది ఫెయిల్ అవుతారు. నాలుగో నెల మీరు పాస్ అవ్వాలంటే మొదటి నెలలో మీరు పాస్ అవ్వాలి. మొదటి నెలలో మీరు ఫెయిల్ అయితే
మిగతా 3 నెలలు ఈ ఫెయిల్యూర్ మార్గంలోనే మీరు నడుస్తారు. అదే మొదటి నెలని మీరు ఫెయిల్ అవ్వకుండా పాస్ అయ్యేటట్టు గనుక ప్లాన్ చేసుకుంటే మిగతా 3 నెలలు చాలా ఈజీగా చేయొచ్చు. ఇంకా చెప్పాలంటే ఈ 4 నెలల్లో మొదటి నెలనే జయించిన వాడు ఈ బిజినెస్‌ని చిన్న పిల్లల గోళీలాడినంత ఈజీగా జేయొచ్చు. ఎందుకంటే ఒక పిల్లవాడు క్రమశిక్షణ తప్పిపోతే పెద్ద అయినప్పుడు క్రమశిక్షణ తప్పుతూనే ఉంటాడు. అదే పిల్లవాడిగా ఉన్నప్పుడు క్రమశిక్షణ నేర్పిస్తే పెద్ద అయ్యేటప్పుడు వాడు క్రమశిక్షణలోనే ఎదుగుతాడు. సక్సెస్ సాధిస్తాడు. అలాగే ఈ బిజినెస్‌లో ఈ 4 నెలల్లో మొదటి నెల మీద ఆధారపడి ఉంటది. మొదటి నెల పెద్ద టాస్క్ ఏం కాదు. చాలా చిన్న టాస్క్ అది ఎలాగో చూపిస్తాను చూడండి. మొదటి నెల మీరు చేసుకున్న ప్లానింగ్ సక్సెస్ అయ్యేలా ఇంప్లిమెంట్ చేయగలిగితే మీరు 4 మంత్స్‌లో సక్సెస్ సాధించడం అనేది చాలా చిన్న విషయం. మొదటి నెల ప్లానింగ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ సక్సెస్ జర్నీ ఇన్ వెస్టేజ్ మార్కెటింగ్ కంపెనీ. మొదటి నెలే ఇక్కడ చాలా ప్రాముఖ్యం. ఎలాగో చూద్దాం. రైట్. మొదటి నెలలో మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి? వెస్టేజ్ కంపెనీలో ఫస్ట్ మంత్ చేయాల్సిన పని ఏంటి అంటే చూడండి అక్కడ పీవీలేసాను ఆల్రెడీ ఇందాక మీకు చెప్పినట్టుగా. ఒక పీవీ చేస్తే 5%లో ఉంటారు. 600 పీవీ చేస్తే 8%లో ఉంటారు. 2400 పీవీ చేస్తే 12%లో ఉంటారు. 5500 పీవీ చేస్తే 16%లో ఉంటారు. ఇప్పుడు మొదటి నెలలో మీరు ఏం చేయాలో చూద్దాం. చూడండి మొదటి నెల మీరు 100 పీవీ కొనుక్కొని మీరు జాయిన్ చేయించిన 6 వ్యక్తులను జాయిన్ చేయించాలి. ఈ 6 వ్యక్తుల చొప్పున జాయిన్ చేయించి వాళ్ళతో 100 పాయింట్లు కొనిపిస్తే మీరు 8% అయ్యి మీకు ఎంత వస్తుందంటే రూ. 1000 వస్తుంది. చూడండి ఎగ్జాంపుల్‌గా మీరు 100 పాయింట్లు కొన్నారు. వీళ్ళు 6 ఎంత పాయింట్లు కొన్నారు? ఒక్కొక్కరు 100 పాయింట్ల చొప్పున కొన్నారు. 6 జాయిన్ చేయించారుగా. ఇప్పుడు మీరు 100 వీళ్ళ 6 100 చొప్పున కొంటే 600. మొత్తం ఎన్ని పాయింట్లొచ్చాయి? 700 పాయింట్లొచ్చాయి. ఈ విధంగా చేస్తే ఎవరెవరికి ఎంత వస్తుందో చూద్దాం. ఇప్పుడు మీవి మొత్తం పాయింట్లు కలిపితే ఎన్ని పాయింట్లొచ్చాయండి? 700 పాయింట్లు. 700 పాయింట్లొస్తే 600 పాయింట్లు దాటేసారు కాబట్టి మీరు 8%లో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు 600 పాయింట్లు దాటలేదు కాబట్టి ఈ 6 5%లో ఉన్నారు. ఈ టేబుల్ ప్రకారం. ఇప్పుడు వీళ్ళు 5% చొప్పున వీళ్ళు కొనుక్కున్న ఐటెమ్స్‌కి ఒక్కొక్కరికి అకౌంట్‌లో ఎంత పడుతుందంటే రూ. 90 పడుతుంది. మరి మీకెంత పడుతుందంటే 1000 పైనే పడుతుంది కానీ నేను మీకు తక్కువ చెప్పాను. ఎందుకంటే తక్కువ చెప్పి ఎక్కువ ఇవ్వాలి కాబట్టి. అంటే వెస్టేజ్ కంపెనీలో మొదటి నెలలో మనం ఎంత చెక్కును కనీసం ఎర్న్ చేయాలంటే రూ. 1000. ఇప్పుడు మనం జాయిన్ చేసిన వాళ్ళకి కనీసం రూ. 90 చొప్పున వస్తుంది. ఇప్పుడు చేయాల్సిన టాస్క్ ఏంటో చూడండి. ఈ 6 వ్యక్తుల్ని పిలిసి వస్తువులు కొన్నారు కాబట్టి, వాడారు కాబట్టి, వాళ్ళు ఈ వస్తువులను ఎంజాయ్ చేస్తుంటారు. చాలా క్వాలిటీగా ఉంటాయి కాబట్టి. ఇప్పుడు వాళ్ళకి కూర్చోబెట్టి మీరేం చెప్పాలంటే, మీ 6 వస్తువులు కొన్నందుకు మీకు ఆరోగ్యం వచ్చింది. మీకు డిస్కౌంట్ వచ్చింది. మీ అకౌంట్‌లో రూ. 90 క్యాష్ బ్యాక్ పడింది. కానీ సేమ్ టైము ఈ బిజినెస్ మీకన్నా నేను ఒక నెల ముందు స్టార్ట్ చేశాను. అంటే మీకన్నా ముందు ఒక అడుగు ముందున్నాను కాబట్టి, మీ 6 చేయించిన కారణంగా నాకు రూ. 1000 బెనిఫిట్ వచ్చింది. మీకు రూ. 1000 వచ్చేలా చేస్తాను. దానికి నేనెలా చేశానో మీరు కూడా అలా చేయడానికి నేను మీకు కావాలంటే సలహా సూచనలు, మీటింగ్ సపోర్ట్ చేస్తానని చెప్పి వాళ్ళకేం చేయాలంటే రెండో నెలలో వాళ్ళు మీరు మొదటి నెలలో చేసిన పనిని చేసేలాగా తయారు చేయాలి. మొదటి నెలలో మీరేం చేశారు? 6 జాయిన్ చేసి 6తో 100 పాయింట్లు చేశారు. మీతో పాటు మొదటి నెలలో ఎంత పీవీ వచ్చింది? 700 పీవీ వచ్చింది. ఇప్పుడు రెండో నెల వాళ్ళకి రూ. 1000 రావాలంటే వాళ్ళు కూడా మీకులాగే చేయాలంటే వాళ్ళు కూడా మనిషి 700 పాయింట్లు వచ్చేలా చేసుకునేలాగా తయారు చేయాలి. అది ఎలాగో చూద్దాం. రైట్. మొదటి నెలలో మీరు ఎలా చేశారో రెండవ నెలలో మీరు జాయిన్ చేసిన 6తో చేయించాలి. ఎలా చేయించాలో చూద్దాం. చాలా జాగ్రత్తగా చూడండి. మొదటి నెలలో మీరేం చేశారు? 700 పాయింట్లు చేశారు. ఓకేనండి. మొదటి నెలలో మీరేం చేశారు? 700 పాయింట్లు. మొదటి నెల మీ టార్గెట్. మొదటి నెల మీ చెక్ ఎంత? 1000. ఇప్పుడు రెండో నెలలో మీ 6 700 పాయింట్లు ఒక్కొక్కళ్ళు తేవాలి. మీరు వాళ్ళ 6కి రూ. 1000 చెక్ ఇప్పించాలి. మీరు ప్రమోషన్ తీసుకుంటారు. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు చూడండి 6 మొదటి నెలలో మీరు 8% అయినట్టుగా 6ని 8% చేయాలి. అంటే ఈ 6 దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి 700 పాయింట్లు మనకు రావాలి. ఓకేనండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ 6 ఒక్కొక్కళ్ళు 100 పాయింట్ల చొప్పున కొనుక్కుంటే 600 పాయింట్లు వచ్చాయి. ఈ 6 ఒక్కొక్కళ్ళు మనిషి 6 జాయిన్ చేశారు కాబట్టి వాళ్ళందరిని లెక్క పెడితే 3600 మంది వచ్చారు. 36 మంది వచ్చారు. ఈ 36 మంది 100 పాయింట్లు కొనుక్కుంటే 3600 పాయింట్లు వచ్చాయి. ఇప్పుడు మీరు ఈ బిజినెస్‌లో దగ్గరికొచ్చారు ప్రమోషన్‌కి. అంటే ఈ బిజినెస్‌లో ఒక నెలలో 4500 పాయింట్లు చేస్తే గనక వాళ్ళని ఫాస్ట్ ట్రాక్ డైరెక్టర్ అంటారు. ఆ ఫాస్ట్ ట్రాక్ డైరెక్టర్‌కి ఒరిజినల్‌గా మీరు 100 కొనుక్కుంటే 4300 వస్తున్నాయి. దానికి ఒక 200 పాయింట్లు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరికైనా ఈ ప్రొడక్ట్స్ సేల్ చేశారనుకోండి 200 పాయింట్లు వస్తాయి. మొత్తం 4500 పాయింట్లు వస్తే మీరు ఇక్కడ డైరెక్ట్‌గా ఈ 8% కాకుండా 16%లోకి వెళ్ళిపోతారన్నమాట. మామూలుగా అయితే ఈ 4500 పాయింట్లు రాలేదనుకోండి 4300 వచ్చాయనుకోండి 12%లో ఉంటారు. ఆ విధంగా కాకుండా ఇక్కడ మీరు డైరెక్ట్‌గా 16%లోకి వెళ్ళిపోతారు. 16%లోకి వెళ్ళిపోతే ఇక్కడ నేను 8 ఏసాను కదా! 8 కాదు 16లోకి వెళ్ళిపోతారు. 16లోకి వెళ్ళిపోతే మిమ్మల్ని బిజినెస్‌లో డైరెక్టర్ అంటారు. మరి వీళ్ళు ఆరుగురు ఏమయ్యారు? 8% అయ్యారు. ఇప్పుడు వాళ్ళ కింద ఉన్న 36 మంది ఏమయ్యారు? 5%లో అవుతున్నారు. ఇది రెండో నెల ప్రోగ్రామ్. ఇప్పుడు 5%లో ఉన్న 36 మందికి మనిషికి ఎంత వస్తదంటే రూ. 90 వస్తది. మరి పైనున్న ఆరుగురికి ఎంత వస్తుంది? రూ. 1000 వస్తుంది. మరి మీకెంత వస్తుందంటే
10,000 నుంచి 20,000 రూపాయల మధ్యలో వస్తదండి. అంటే అప్రాక్సిమేట్‌లీ కరెక్ట్‌గా చెప్పాలంటే 14,500 వస్తది. పోనీ 10,000 ఏసుకుందాం. తక్కువలో తక్కువ చెప్దాం. ఓకేనండి. అంటే ఇప్పుడు వెస్టేజ్ కంపెనీలో మొదటి నెలలో ఎంతొచ్చింది అంటే రూ. 1000. రెండో నెలలో ఎంతొచ్చింది? 10,000 దాటి వస్తుంది. ఓకేనండి. అంటే మనం 1000 తీసుకుంటే 8% అవుతాం. ఆరుగురిని రూ. 1000 తీసుకునే వాళ్ళని తయారు చేస్తే మనం రూ. 10,000 ఎలిజిబిలిటీ అవుతున్నాం. కాబట్టి గమనించండి. ఇప్పుడు రెండో నెలలో మన పీవీ టార్గెట్ ఎంత ఉండాలంటే చూడండి 4,500 పీవీ. 4,500 పీవీ అంటే ఒరిజినల్‌గా 5,500 పీవీ చేస్తే గాని 16కి రారు. అంటే డైరెక్ట్ రావరు. కానీ ఒకే నెలలో 4,500 పీవీ చేస్తే దానికి ప్రమోషన్ షార్ట్‌కట్ ఈ 16% ప్రమోషన్ ఇస్తారండి. రైట్. అలాగే ఇప్పుడు చూడండి రెండవ నెలలో మీరు 300 పీవీ కొనుక్కొని మీరు జాయిన్ చేసిన ఆరుగురితో 8% అంటే ఒక్కొక్కరితో 700 పాయింట్లు చేయించడం వల్ల మొత్తం మీరు 16%కి వచ్చేసారు. 16% రావడం వల్ల మీ చెక్ ఎంత అంటే రూ. 10,000 వచ్చింది. మీ కింద ఉన్న ఆరుగురికి 1000 వచ్చింది. వాళ్ళ కింద ఉన్న 36 మందికి రూ. 90 చొప్పున వచ్చింది. ఇప్పుడు మూడో నెలలోకెళ్ళాలి. మూడో నెలలోకెళ్ళాలంటే ఏం చేయాలంటే, ఇప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సిన పనేంటంటే 36 మందిని ఒక దగ్గర కూర్చోబెట్టి, వీళ్ళకేం చెప్పాలంటే ప్రొడక్ట్స్ వాడారు కాబట్టి, బాగున్నాయి కాబట్టి, ఈ బిజినెస్‌ని నేను స్టార్ట్ చేసి 2 నెలలయింది. వీళ్ళు స్టార్ట్ చేసి ఒక నెల అయింది అని చెప్పి ఫస్ట్ వీళ్ళతో మాట్లాడించాలి. వీళ్ళతో ఏం మాట్లాడించాలి? లాస్ట్ మంత్ ఈ బిజినెస్ మేము కూడా చూసాము. మా పైన సీనియర్‌కి 1000 వచ్చిందని మేము కూడా స్టార్ట్ చేసాము. ఈ మంత్ మాకెంతొచ్చిందంటే రూ. 1000 వచ్చిందని వీళ్ళు చెప్తారు. సేమ్ టైమ్ మీరేం చెప్తారు? ఈ బిజినెస్ స్టార్ట్ చేసి నేను 2 నెలలయింది. నాకు మొదటి నెల 1000 వచ్చింది. రెండో నెలలో ఆరుగురికి 1000 ఇప్పించడం వల్ల నాకు 10,000 వచ్చిందని చెప్పగానే, ఇప్పుడు వీళ్ళకి కూడా ఇంట్రెస్ట్ కలుగుతది 36 మందికి. మేము కూడా రూ. 1000 బోనస్ తీసుకోవాలనుకుంటారు. రెండో నెలలో వాళ్ళు కూడా 10,000 తీసుకోవడానికి సిద్ధపడతారు. ముందు మొదటి నెలలో 1000 సంపాదించాలంటే ఆరుగురిని జాయిన్ చేయాలని తెలుసుకొని వాళ్ళు కూడా మూడో నెలలో ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఎలాగో చూడండి. మూడో నెలలో ఇప్పుడు చూడండి ఎలా ఈ బిజినెస్ చేయాలంటే మనం మూడో నెలకొచ్చేసరికి ఇక్కడ మంచి పొజిషన్‌కొచ్చేస్తామండి. 16%కి వచ్చాము. మనకి క్రౌన్ డైరెక్టర్ అనే ఒక బ్రాండ్ కూడా ఇచ్చేస్తారు. అది ఎలాగిస్తదంటే, మనం లాస్ట్ మంత్ ఎలాగైతే 16కి వచ్చామో, అలాగే ఈ ఆరుగురిని 16 తీసుకొచ్చాం. ఇప్పుడు ఈ 36 మందిని మన గోల్ ఏంటి పెట్టాము? 8% అవ్వాలని పెట్టాం. 8% అవ్వాలంటే 36 మంది మనిషి ఎన్ని పాయింట్లు? 7,500 పాయింట్లు చేస్తారు. 7,500 పాయింట్లు చేస్తే మనకి 36 మంది మొత్తం లెక్క పెడితే గనక ఈ 36 మంది 7,500 పాయింట్లు అంటే విడివిడిగా లెక్క పెడదాం. కిందన వాళ్ళ కింద 216 మంది వచ్చారు. 216 మంది 100 పాయింట్లు చేస్తే 21,600. వీళ్ళ 36 మంది 100 పాయింట్లు కొనుక్కుంటే 3,600. అలాగే పైనున్న ఆరుగురు ఎవరింటికి వాళ్ళు 100 పాయింట్లు కొనుక్కుంటే 600. అలాగే మీకు మళ్ళీ 100 పాయింట్లు ఏసేసాను. ఇందాక 300 ఏసాను కానీ ఇప్పుడు 100 పాయింట్లు ఏసాను. ఎందుకంటే 100 కొనుక్కున్నారు. ఇప్పుడు మొత్తం పాయింట్లు ఎన్నొచ్చాయంటే 25,900 పాయింట్లు వచ్చాయి. ఇలా చేస్తే ఇక్కడ చూడండి ఈ 216 మందికి మూడో నెలలో వచ్చినోళ్ళకి మనిషికి రూ. 90 వస్తుంది. వాళ్ళ పైనున్న 36 మందికి రూ. 1000 చొప్పున అకౌంట్‌లో పడుతుంది. వాళ్ళ పైనున్న ఆరుగురికి 10,000 అకౌంట్‌లో పడుతుంది. వాళ్ళ పైన మీరున్నారు. మీ చెక్ ఎంత అంటే ఒక 30, 60 వేల రూపాయలు పైబడే లక్ష కూడా తీసుకున్న ఒకవేళ కొనుక్కునే అమౌంట్‌ని బట్టి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఆ విధంగా ఇక్కడ మీకు వస్తుంది. చూడండి మూడవ నెల మీరు 100 పాయింట్లు కొనుక్కొని మూడవ నెల మీరు 100 పాయింట్లు కొనుక్కొని మీరు జాయిన్ చేసిన ఆరుగురితో 4,500 పాయింట్లు మనిషితో చేయిస్తే మీరు లాస్ట్ మంత్ చేసినట్టుగా మొత్తం మీరు క్రౌన్ డైరెక్టర్ అవుతారు. ఇక్కడ మీ బోనస్ ఎంత వస్తుందంటే ఆహ్, 50,000 వరకు వచ్చేస్తుంది. 50,000 కూడా దాటే అవకాశం ఉంటది. అంటే కొనే ఐటెమ్స్‌ని బట్టి అంటే కొన్ని ఐటెమ్స్ పీవీ తగ్గిందంటే చెక్ తగ్గుతది. దాన్ని కూడా గమనించండి. ఇప్పుడు మూడో నెల కంప్లీట్ అయింది. మూడో నెలలో మీకు 50,000 వచ్చింది. మీ కిందన ఆరుగురికి 10,000 వచ్చింది. వాళ్ళ కిందన 36 మందికి 1000 వచ్చింది. మరి లాస్ట్‌లో వచ్చిన వాళ్ళకి 216 మందికి రూ. 90 వచ్చింది. మరి వీళ్ళకి రూ. 1000 రావాలంటే వీళ్ళు కూడా మనిషి ఎంతమంది తేవాలి? తలా ఒక ఆరుగురిని తీసుకురావాలి. ఆ విషయం మీటింగ్ పెట్టి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు నాలుగో నెలలో వాళ్ళు కూడా తలా ఒక ఆరుగురిని తెచ్చారు. ఎంతమంది తీసుకొచ్చారు? 216 మంది తలా ఒక ఆరుగురిని తెస్తే 216 మంది వచ్చారు. 216 మంది వస్తే 1,296 మంది వచ్చారు. 1,296 మంది వస్తే 216 మంది 8% అయ్యారు. 36 మంది 16% అయ్యారు. ఆరుగురు కూడా కిందనున్న అందరూ 16కి వస్తే మనం కూడా 16కి వచ్చేస్తాం కాబట్టి వీళ్ళు కూడా క్రౌన్ డైరెక్టర్లు అయిపోతారు. మీరు కూడా క్రౌన్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఇంకా పై ప్రమోషన్ కూడా తీసుకోవచ్చు. ఎలాగో చూద్దాం. ఇప్పుడు 1,296 మందికి మనిషికి రూ. 90 వచ్చింది. 216 మందికి మనిషికి 1000 వచ్చింది. పైనున్న 36 మందికి 10,000 వచ్చింది. ఈ ఆరుగురికి 50,000 వరకు వచ్చింది. మరి మీకెంత వచ్చేస్తుంది అంటే నాలుగో నెలలో ఒక 3-6 లక్షల మధ్యలో మీ అకౌంట్‌లో పడుతుందండి. ఓకేనండి. అంటే మోర్ థాన్ 5,00,000 ప్లస్ ఇన్‌కమ్‌కి మీరు ఎలిజిబిలిటీకి వచ్చేస్తున్నారు నాలుగో నెలలో. అంటే మీకు 4 నెలలు వెస్టేజ్‌లో కెరియర్‌గా తీసుకుంటే మీకు చెప్పాను. 4 నెలలు చేస్తే చాలు మీ జీవితం సెటిల్ అయిపోద్దాం కదా! దానికి వివరణ ఇస్తాను చూడండి. ఇప్పుడు ఐదో నెలలో మీరు కంపల్సరీ కొత్త వ్యక్తులు తెచ్చుకోవాలా? అవసరం లేదు. కొత్త వ్యక్తులు ఎవరు తెచ్చుకోవాలి? ఈ 216 మంది తెచ్చుకోవాలి. పోనీ అయినా నేను కౌంట్ చేయట్లే. వీళ్ళు కూడా కొత్త వ్యక్తులు తెమ్మని నేను చెప్పట్లే. ఇప్పుడు 4 నెలలు వచ్చిన దాని మీద ఇక్కడ మీ లైఫ్ ఎలా మారుతుంది? 4 నెలలు చేస్తే చాలు వెస్టేజ్‌లో మీ కెరియర్ అనేది 3 తరాల భవిష్యత్తు నిర్మించుకోవచ్చు అని చెప్పాను కదా! అది ఎలాగో చూద్దాం.
4వ నెల మీరు 100 పాయింట్లు కొనుక్కొని మీరు జాయిన్ చేసిన ఆరుగురిని క్రౌడ్ అవుట్ చేయడం వల్ల మీరు ఇక్కడ ఏ ఇన్కమ్‌లోకి వచ్చారు చూడండి. పాసివ్ ఇన్కమ్ అనే కొత్త వర్డ్ వచ్చింది ఇక్కడ. పాసివ్ ఇన్కమ్‌లోకి అడుగు పెడతారు. అంటే 4వ నెల తర్వాత మీరు ఫ్రీ అయిపోతారు. అది ఎలాగో చూద్దాం. చూడండి పాసివ్ ఇన్కమ్ అంటే ఏంటో మీకు వివరణ ఇస్తున్నాను. మనం పని చేయకపోయినా మనం తయారు చేసుకున్న సిస్టమ్ ద్వారాగా ప్రతి నెల జీవితాంతం వచ్చే డబ్బుని పాసివ్ ఇన్కమ్ అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. ప్రపంచంలో అపర కుబేరులైన వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రపంచ కోటీశ్వరులందరూ కూడా వాళ్ళు కూర్చొని డబ్బు సంపాదిస్తున్నారంటే వాళ్ళు ఒక సిస్టమ్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు మనం కూడా కూర్చొని డబ్బు సంపాదించడం కోసమే 4 నెలల సిస్టము పాటించి దాన్ని కంప్లీట్ చేసాం. ఇప్పుడు మనం కూడా సిస్టమ్ కంప్లీట్ చేసాం కాబట్టి ప్రపంచంలోని కోటీశ్వరులాగా మనకి కూడా ప్రతి నెల ఇన్కమ్ జనరేట్ అవ్వాలి కదా! దాన్నే పాసివ్ ఇన్కమ్ అంటారు. అది ఎలాగో చూద్దాం. పాసివ్ ఇన్కమ్ అంటే ఎగ్జాంపుల్ 4 మంత్స్ మనం మన దగ్గర 1600 మందిని సంపాదించాం. 4 మంత్స్ మనం వర్క్ చేస్తే మొదటి నెలలో 6గురు వచ్చారు. రెండో నెలలో 36 మంది వచ్చారు. మూడో నెలలో 216 మంది వచ్చారు. నాలుగో నెలలో 1296 మంది వచ్చారు. వీళ్ళందరినీ కౌంట్ చేస్తే 1600 మంది మెంబర్స్ ఉంటారు. ప్రతి నెల వాళ్ళ ఇంటికి కావాల్సిన నిత్యావసర సరుకులు కొనుక్కోవడం ద్వారా ప్రతి నెల మనకు 5,00,000 పైన ఆదాయం వస్తుంది. 5,00,000 పైనే వస్తుంది తప్ప తక్కువ రాదు. ఇంకా బాగా చెప్పాలంటే 5,00,000 నుంచి 10,00,000 వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఇది కొత్త వాళ్ళు వస్తేనని చెప్పట్లే. ఈ 4 నెలల్లో వచ్చిన మెంబర్స్ కొనుక్కుంటే మాత్రమే మీకు వచ్చే ఇన్కమ్ చెప్తున్నాను. ఒకవేళ కొత్త వాళ్ళు ఇంకా పెరిగితే ఇంకా ఇన్కమ్ పెరిగిపోతది. ఓకే. కనీసం పాత వాళ్ళే నిలబడినా మనకు నెలకు 5,00,000 పైన వస్తది. అయితే ఇప్పుడు 1,600 మంది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లేదా 1,600 మంది రావచ్చు, రాకపోవచ్చు. ఇలాంటి డౌట్‌లు మనకు కుళ్ళు డౌట్‌లు ఎక్కువొస్తాయి. అందుకే దానికి కూడా మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. పోనీ 1,600 మందిలో 50% మీరు పాస్ అయినా కూడా 800 మంది మీకుంటారు. అంటే ఇది చైన్ సిస్టమ్ కాదు అని చెప్పడానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎందుకంటే చాలా మంది ఇదంతా చైన్ సిస్టమ్ అనుకుంటారు. అంటే బేస్ చైనే. కానీ చైన్‌లో కరెక్ట్‌గా మ్యాచింగ్స్ అవసరం లేదు. అంటే టర్న్ ఓవర్ బేస్ ఇన్కమ్స్ అంటారు వీటిని. ఇప్పుడు 50% పీపుల్ ఇక్కడ కనీసం నిలబడినా 800 మంది మిగులుతారు. 1600లో 50% అంటే. ఈ 800 మంది కొనుక్కున్నా కూడా పాసివ్ ఇన్కమ్ అంటే ఎగ్జాంపుల్ 4 నెలల తర్వాత మన దగ్గర 800 మంది మెంబర్స్ ఉంటారు. వాళ్ళు ప్రతి నెల ఎవరింటికి వాళ్ళు కొనుక్కున్నా కూడా ప్రతి నెల మనకి 3-6 లక్షల వరకు ఇన్కమ్ అనేది ప్రతి నెల మన అకౌంట్‌లో పడుతుంది. పోనీ అందులోను సగానికి వెళ్దాం. 25% అంటే 1600లో 25% అంటే 400 మంది కొనుక్కున్నా కూడా పాసివ్ ఇన్కమ్ ఎంత వస్తుంది ఎగ్జాంపుల్ అంటే మనకి 400 మంది మెంబర్స్ ఉంటారు. ప్రతి నెల వాళ్ళ ఇంటికి కావాల్సిన అత్యవసర సరుకులు కొనుక్కోవడం ద్వారా ప్రతి నెల మనకి 1,00,000 నుండి 2,00,000 పైన ఆదాయం వస్తుంది. గమనించండి. అంటే కనీసం ఒక 25% పాస్ అయినా కూడా మనకి నెలకు 1,00,000, 2,00,000 పైనే ఇన్కమ్ వస్తుంది. అయితే మీ జీవితాన్ని సంతోషంగా కొనసాగించాలంటే పాసివ్ ఇన్కమ్ చాలా అవసరం. అంటే ఈ రోజున్న ఆరోగ్యం, ఈ రోజున్న కాళ్ళు, చేతులు రేపు ఉంటాయని చెప్పలేం. ఇది కలికాలం కాబట్టి. ఏ రోజు ఎలా ఉంటదో చెప్పలేం. మరి ఈ రోజులు మనం జయించాలి. ఈ రోజుల్లో కూడా మనం సంతోషంగా జీవితాన్ని కొనసాగించాలంటే వెస్టేజ్ కంపెనీ ద్వారా పాసివ్ ఇన్కమ్ కావాలనుకోవడం అనేది కంపల్సరీ. వెస్టేజ్ కంపెనీ ద్వారాగా పాసివ్ ఇన్కమ్ కావాలనుకుంటే 4 నెలల క్రమశిక్షణతో కంపల్సరీ పని చేయాలి. వెస్టేజ్ కంపెనీలో క్రమశిక్షణతో చేయవలసిన కొన్ని పనులు చెప్తాను. దానికి ముందు పోనీ ఎలా మీరు పాసివ్ ఇన్కమ్ తీసుకునే అవకాశం బయట ఎక్కడైనా ఉందంటే అసాధ్యం అని చెప్పాలి. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో మీరు తట్టుకొని నిలబడి జయించడం అంటే అది అసాధ్యం. అలాంటప్పుడు మీకంటూ ఒక ప్లాట్‌ఫార్మ్ కావాలి. ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ ఈజీగా పాసివ్ ఇన్కమ్‌కి అచీవ్ అయ్యే ప్లాట్‌ఫార్మ్ వెస్టేజ్ కంపెనీలో మాత్రమే సాధ్యమవుతుంది. అది ఎలాగో చూపిస్తాను చూడండి. దానికి మీరు కొన్ని పనులు చేయాలి. 3 స్టెప్స్ సక్సెస్ అని ఒక ఫార్ములా ఉంటది ఇక్కడ. 3 అడుగులు కరెక్ట్‌గా ఏస్తే చాలు. 4 నెలలు మీరు ఈజీగా దాటేస్తారు. ఒకటో స్టెప్ ఏంటి అంటే ప్రతి నెల మీరు పండగ గుర్తుపెట్టేసుకొని రెండో తారీఖున 100 పాయింట్లు కొనుక్కోవాలని డిసైడ్ అవ్వాలి. రెండో పాయింట్ ఏంటి అంటే మీరు జాయిన్ చేసిన ఆరుగురిని రెండో తారీఖున కనీసం 100 పాయింట్లు కొనిపించేటట్టుగా చేయాలి. అంటే మీరు సిస్టమ్ ఇది కంపల్సరీ పాటిస్తేనే విజయం సాధిస్తారు. వెస్టేజ్‌లో ఎవరైనా విజయం సాధించట్లేదంటే ఇప్పుడు చెప్పే 3 పాయింట్లు పాటించకపోతేనే ఫెయిల్ అవుతారు. మూడో పాయింట్ ఏంటంటే ప్రతి మీటింగ్‌కి మీరు జాయిన్ చేసిన ఆరుగురు కంపల్సరీ అటెండ్ అవ్వాలి. వారం మీటింగ్ జరుగుతాయి. నెలకొక సన్మానం మీటింగ్. మీరు ప్రతి నెల ఒక స్టెప్ దాటుతున్నారు కాబట్టి మీకు సన్మానం ఉంటది. ఆ సన్మానం మీటింగ్‌కి మీతో పాటు మీ ఆరుగురు రావాలి. రెండో తారీఖున మీ ఆరుగురు కంపల్సరీ ఎళ్లి రెండోది కొనుక్కోవాలి. అలాగే మీరు జాయిన్ చేసిన ప్రతి ఒక్కరు ఎక్కడ మీటింగ్ జరిగినా కంపల్సరీ మీతో పాటు ఉండాలి. ఈ 3 పాయింట్లు పాటిస్తే ఈ బిజినెస్ ఎంత ఈజీగా ఉంటదంటే మీరు ఆరోగ్యము, ఐశ్వర్యం రెండింటిని ఒకే దగ్గర సంపాదించుకుంటారు ఈ బిజినెస్ ద్వారాగా. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక వర్డ్‌తో నేను ఈ బిజినెస్ క్లోజ్ చేస్తున్నాను. ఎలా అంటే యువర్ సెర్చ్ అండ్ షేర్. జీవితంలో మీరు ఎంతో వెతికారు. ఎంతో వెతికారు. చదువుకొని ఆ చదువుకున్న చదువుకు ఉద్యోగం రాక హౌస్ వైఫ్ అవుతూ ఇబ్బందులు పడుతూ ఇంటిని గడపడానికి ఇంట్లో ఉన్న వ్యక్తులు అందరూ కష్టపడినా కూడా నడిపించలేక స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నటువంటి రోజుల్లో మీరు డబ్బు కోసం, ఆరోగ్యం కోసం వెతుకులాట బయట ప్రపంచంలో చేస్తూనే ఉంటారు. దానికి ఎండ్ సింబల్ ఎయ్యాలంటే గనక వెస్టేజ్‌లో మీరు అడుగు పెట్టాలి. వెస్టేజ్‌లో అడుగు పెడితే రెండింటికి ఎండ్ చెప్పొచ్చు. ఏంటి ఆ 2 అంటే అనారోగ్యాలకి ఎండ్ చెప్పొచ్చు. ఐశ్వర్యం సంపాదించడం కోసం తహతహలాడాల్సిన ఓవర్ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అంటే మీకు వెస్టేజ్ కంపెనీలో అడుగు పెడితే
డబ్బు వచ్చేస్తుంది, ఆరోగ్యం వచ్చేస్తుంది. జీవితంలో అంతకు మించిన ఆస్తి ఇంకేమీ లేదు. ఈ 2 ఉంటే అంత అదృష్టవంతుడు ఇంకెవడు ఉండడు. కాబట్టి మీరు అదృష్టవంతులయ్యారు కాబట్టి వెస్టేజ్ కంపెనీకొచ్చారు కాబట్టి ఈ గొప్ప అవకాశం తీసుకొని మీరందరూ కూడా మీ లైఫ్‌ని హ్యాపీగా, బ్యూటిఫుల్‌గా లీడ్ చేసుకోవాలని కోరుకుంటూ, మీ పిల్లల జీవితాలు మారాలంటే వెస్టేజ్ అవకాశాన్ని తీసుకోవాలని కోరుకుంటూ, ఈ అవకాశం గురించి ఇంకేదైనా డౌట్ ఉంటే గనక కిందన నా ఫోను నంబర్స్ ఉన్నాయి. ఈ నంబర్స్‌కి కాల్ చేస్తే మీకు ఇమ్మీడియేట్‌గా నేను ఈ అవకాశం ఇస్తాను. ఒకవేళ ఆల్రెడీ మీరు వెస్టేజ్‌లో ఉంటే వెరీ గుడ్. ఈ ప్లాన్‌ని ఎగ్జిక్యూట్ చేయండి. ఈజీగా డెవలప్ అవుతారు. వెస్టేజ్‌లో ఒకవేళ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని కాంటాక్ట్ చేయండి. వాళ్ళకి మీరు వెస్టేజ్‌లో మీకు ఐడీ నంబర్ ఇస్తారు. ఒకవేళ నాకు ఎవరు వెస్టేజ్‌లో తెలీదండి అంటే గనక లేట్ చేయకండి. ఇమ్మీడియేట్‌గా నాకు నంబర్‌కి కాల్ చేయండి. ఈ అవకాశం మీకు నేను ఇచ్చే అవకాశం ఉంటది. కాబట్టి ఈ అవకాశం వినియోగించుకొని నా జీవితం మారింది. మీ జీవితాలు కూడా మారాలని నేను ఈ అవకాశాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. నా ఉద్దేశ్యం ఏంటంటే మనకు జరిగిన మంచి 10 మందికి పంచాలి అన్నది నా ఉద్దేశ్యం. అందుకే నేను బాగుపడడం కాదు. నేను ఆల్రెడీ వెస్టేజ్ కంపెనీలో కారు కొనుక్కున్నాను. ఆ కారు కొనుక్కోవడం అంటే సామాన్యమైన కారు అనుకుంటున్నారేమో. ఫస్ట్ స్విఫ్ట్ కార్ కొన్నాను. ప్రెజెంట్ బిఎండబ్ల్యూ లగ్జరియస్ కార్‌లో తిరుగుతున్నాను. 75,00,000 కారులో లగ్జరియస్ హౌస్‌లో ఉంటున్నాను. సంవత్సరానికి 3 ఫారెన్ ట్రిప్‌లు ఎంజాయ్ చేస్తున్నాను. ఈరోజు నెలకి 5,00,000 పైబడి ఇన్‌కమ్ ఎర్న్ చేస్తున్నాను. అందుకనే నాలాగా అనేక మంది జీవితాలు మారాలని చెప్పి ఈ అవకాశం మీకు కూడా పరిచయం చేశాను. కాబట్టి మీరు కూడా ఈ అవకాశం తీసుకొని మీ జీవితాలు మార్చుకుంటారని